గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న భారతీయులందరూ దీపావళి పండుగని చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అమావాస్యకి ముందు రోజు నరక చతుర్దశి. ఎవరి నరకుడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరు పెంచారు, ఎవరు సంహరించారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నరకుని చరిత్ర తెలుసుకునేందుకు కాళికా పురాణం, భాగవత మహాపురాణం, మహాభారతం, హరివంశ పురాణాలు ఆధారం. వీటిలో నరకుని యొక్క చరిత్ర చాలా విపులముగా వర్ణించబడింది. ఆ నరకుని చరిత్రని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సనకసనందనాదులు శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులైన జయ విజయులకు శాపం ఇచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల వారు మొదట జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే రాక్షసులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని చాపలాగా చుట్టి సముద్రంలో దాచిపెట్టాడు. భూలోకవాసులందరూ గగ్గోలు పెట్టారు, కష్టాల పాలయ్యారు. దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. తన కుడి పంటి కోరతో భూమిని సముద్రం నుంచి పైకి ఉద్ధరించాడు. శ్రీ మహావిష్ణువు కోరలతో సంపర్కం వలన భూదేవి గర్భవతి అయింది. ఆ సమయంలో భూదేవి రజస్వలగా ఉంది. ఈమెకు మహావీరుడు పుడతాడు, లోక కంటకుడవుతాడు అని గ్రహించి బ్రహ్మాది దేవతలు తమ దైవశక్తుల చేత ఆ గర్భాన్ని బంధించి ప్రసవించకుండా చేశారు. ఇదంతా కృతయుగంలో జరిగింది. కృతయుగం వెళ్ళిపోయి త్రేతాయుగం వచ్చింది. అప్పటికి భూదేవి ప్రసవం జరగలేదు. భూదేవి గర్భాన్ని భరించలేకపోతోంది. మహావిష్ణువు సన్నిధికి వెళ్ళి స్తుతించింది. మహావిష్ణువు ఓదార్చి త్రేతాయుగం మధ్య భాగంలో శ్రీరామచంద్రుని ద్వారా రావణ సంహారం జరిగిన తరువాత నీవు ప్రసవిస్తావు అని చెప్పి ఆమె గర్భబాధ తొలగటానికి పాంచజన్య శంఖంతో ఆమె గర్భాన్ని స్పృశించాడు. దాంతో గర్భవతిగానే ఉంది గాని గర్భబాధ పోయింది. జనక మహారాజు తనకు పుత్ర సంతానం కలగలేదని విచారంలో ఉన్నాడు. సంతానం కోసం యజ్ఞం చేయటానికి భూమిని దున్నుతుండగా సీతాదేవి లభించింది. ఆ సందర్భంలో భూదేవి ప్రత్యక్షమై ఈమె ద్వారా భూభారం తొలగుతుంది, రావణాసురుడు సంహరింపబడుతాడు, తరువాత నాకు ప్రసవం జరిగి ఒక పుత్రుడు జన్మిస్తాడు, ఆ పుత్రుణ్ణి నీకు ఇస్తాను, ఆ పిల్లవాణ్ణి సద్బుద్ధులు కలిగేటట్లుగా, మనుష్య భావములు కలిగేటట్లుగా పెంచమని 16 సంవత్సరములు వచ్చిన తరువాత ఆ పిల్లవాణ్ణి మరలా నేను తీసుకువెళతానని జనకునితో చెప్పింది. రావణవధ జరిగింది. రావణవధ జరిగిన తర్వాత భూదేవి జనక మహారాజు సంతానం కోసం యజ్ఞం చేసిన ప్రదేశానికి వెళ్ళింది. ప్రసవించటానికి ముందు భూదేవి మహావిష్ణువును స్మరించింది. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఈ పిల్లవాడు మనుష్య భావములతో చిరకాలము సుఖంగా ఉంటాడు, మనుష్య భావాలను త్యజించి అసుర భావాలు ప్రవేశించినప్పుడు ఇతనికి మరణము సమీపిస్తుంది. 16 సంవత్సరముల వయసులో ధనరత్న గజ ఐశ్వర్య రథ సమూహములతో సమృద్ధమైన రాజ్యలక్ష్మిని పొందుతాడు అని చెప్పి మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. ఆ యజ్ఞ ప్రదేశంలో భూదేవి పుత్రుణ్ణి ప్రసవించింది. అది రాత్రి సమయం. ఆ పుట్టిన పిల్లవాడు ఏడుస్తూ
అక్కడ నుండి దొర్లుకుంటూ పాకుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. భూదేవి జనక మహారాజునకు దర్శనమిచ్చి జరిగిన విషయాన్ని చెప్పి అదృశ్యురాలైంది. ఆ అర్ధరాత్రి సమయంలో జనకుడు ఆ యజ్ఞ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ పిల్లవాని కోసం చూడగా పిల్లవాడు కనబడలేదు. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలలో వెతకగా ఈ పిల్లవాడు ఒక మృత శరీరం పక్కన కనబడ్డాడు. సందిగ్ధ చిత్తంతోనే ఆ పిల్లవాడిని తీసుకుని జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. పిల్లవాడిని భార్యకిచ్చి నీ సంతానంలాగానే పెంచమన్నాడు. జరిగిన విషయాలేవీ చెప్పలేదు. తరువాత గౌతమ మహర్షి ద్వారా మనుష్య ఆచరణీయ సంస్కారములన్నీ చేయించాడు. నరస్య శీర్షే స్వశిరో నిధాయ స్థితవాన్ యతః తస్మాత్ తస్య మునిశ్రేష్టో నరకం నామ వై వ్యధాత్. మృత శరీరం పైన తన తలను ఉంచినవాడు కనుక నరక అని పేరు పెట్టాడు గౌతమ మహర్షి. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. గౌతమ మహర్షి కుమారుడైన శతానందుని ద్వారా క్షత్రియోచితమైన మానవులు ఆచరింపదగిన కార్యములన్నిటినీ నేర్పించాడు. భూదేవి కూడా తన మాయ ద్వారా మానవ రూపం ధరించి జనకుని అంతఃపురంలో ప్రవేశించింది. జనకుని ఆదేశానుసారం కాత్యాయని రూపాన్ని ధరించి నరకునకు 16 సంవత్సరములు వచ్చేంత వరకు నీతి బోధలు చేస్తూ పెంచింది. నరకుడు శాస్త్రాలన్నీ నేర్చాడు. ధనుర్విద్యా పారంగతుడయ్యాడు. అజేయుడయ్యాడు. 16 సంవత్సరములు రాగానే భూదేవి జనకునితో ఇక నేను నరకుని తీసుకువెళతాను, నీవు దుఃఖించవద్దని చెప్పి నరకుని తీసుకువెళ్ళింది. అప్పటి వరకు జనకుడు జనకుని భార్యలే తన తల్లిదండ్రులని భావిస్తున్న నరకునికి తాను తల్లినని మహావిష్ణువు తండ్రి అని తెలియచేసింది. మహావిష్ణువును స్మరించింది. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నరకుడు ఆ దివ్య తేజస్సును చూడలేక కన్నులు మూసుకున్నాడు. మహావిష్ణువు శంఖము యొక్క శీర్షముతో నరకుణ్ణి స్పృశించాడు. నరకునికి దివ్య నేత్రాలు ప్రాప్తించాయి. పరిపూర్ణమైన విశ్వాసంతో మహావిష్ణువుకు తల్లి అయిన భూదేవికి ప్రణామాలు చేశాడు. భూదేవిని నరకుణ్ణి తీసుకుని క్షణంలో మహావిష్ణువు ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించాడు. అస్య మధ్యే స్థితో బ్రహ్మ ప్రాంగ్ నక్షత్రం ససర్జ తతః ప్రాగ్జ్యోతిషాంఖ్యేయం పురీ శక్ర పురీ సమా. ఈ పురంలో బ్రహ్మ ప్రాంగ్ నక్షత్రాన్ని సృజించాడు. అందువలన ఇంద్రుని పురము వంటి ఈ పట్టణానికి ప్రాగ్జ్యోతిషపురము అని పేరు వచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని భయంకరమైన కిరాతులు పరిపాలిస్తున్నారు. ముందు వారినందరినీ సంహరించమన్నాడు మహావిష్ణువు. నరకుడు ముఖ్యులైన కిరాతకులనందరినీ సంహరించాడు. మిగిలిన కిరాతకులందరూ పారిపోయారు. ఈ ప్రాగ్జ్యోతిషపురమే నేటి అస్సాం రాష్ట్రంలో ఉన్న గౌహతి పట్టణం. నరకుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని కామరూప అనే రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ కామరూప నేటి అస్సాం రాష్ట్రము, బ్రహ్మపుత్ర లోయ, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇదంతా కలిసిన ప్రాంతము కామరూప. ప్రాగ్జ్యోతిషపురానికి దగ్గరలో లౌహిత్య పేరుగల నది ప్రవహిస్తుంది. అక్కడ ఉన్న నీలాచల పర్వతం పైన జగన్మాత కామాఖ్య అనే పేరుతో విరాజిల్లుతోంది. శ్రీహరి విదర్భ రాజకుమారి అయిన మాయా అను కన్యతో నరకునికి వివాహం చేసి రాజ్యాభిషేకం చేశాడు. మాయామయమైన రథాన్ని ఇచ్చాడు. సర్వశత్రు వినాశకమైన నారాయణాస్త్రాన్ని ప్రసాదించాడు. నరకుని హితం కోరి భూదేవి సమక్షంలో నరకునికి ధర్మాలు బోధించాడు. చిరకాలము జీవించదలుచుకుంటే బ్రాహ్మణులు, మహర్షులు, రాజులు, దేవతలకు విరుద్ధముగా ప్రవర్తించకు. కామరూప పర్వతముపై విలసయున్న జగన్మాత కామాఖ్యాదేవిని సర్వదా ఆరాధించు. ఈ నియమాలను తప్పక ఆచరించు. వీటికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు నీకు మరణము దగ్గరవుతుంది.
ఎప్పుడైతే నీవు నరకుని వినాశము కొరకు నన్ను ప్రార్థిస్తావో అప్పుడు ఒక మానవుని చేతిలో ఇతడు మరణిస్తాడు అని భూదేవికి చెప్పి మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. నరకుడు వేదశాస్త్ర పారగుడయ్యాడు. బ్రాహ్మణుల ఎడ నమ్రతతో ఉంటున్నాడు. దాన ధర్మాలు చేస్తున్నాడు. నిత్యము కామాఖ్యదేవిని ఆరాధిస్తున్నాడు. శత్రువులకు అజేయుడయ్యాడు. ఇంద్రుని వలె చిరకాలము రాజ్యపాలన చేస్తున్నాడు. జనకుడు నరకుని యొక్క సుఖ సంపత్తి పాలనలను గురించి విన్నాడు. రాణులు, పుత్రులు, బంధువులతో సహా ప్రాగ్జ్యోతిషపురం వచ్చాడు. ప్రాగ్జ్యోతిషపురం ఇంద్రలోకంలాగా అనిపించింది. నానావిధ భూషణాలతో అలంకృతుడై ఉన్న నరకుణ్ణి చూశాడు. అక్కడ ఉన్న అందరికీ ఆనందంతో సంతోషంతో నరకుని జన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు. ఆనందంగా కొద్ది రోజులు అక్కడ గడిపాడు. నరకుని చేత సత్కరింపబడి తన నగరానికి వెళ్ళిపోయాడు. త్రేతాయుగం వెళ్ళిపోయింది. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం అంతిమ భాగంలో శోణితపురంలో, ఇది నేటి అస్సాం రాష్ట్రంలోని తేజ్పూర్ పట్టణం, ఈ శోణితపురంలో బలిచక్రవర్తికి బాణాసురుడు జన్మించాడు. ఇతడు చాలా పరాక్రమవంతుడు. నరకునికి బాణాసురునితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ గాఢమిత్రులయ్యారు. బాణుడు శివభక్తుడు, అసురభావాలు కలవాడు. బాణాసురుడు చేసే విస్మయాన్ని కలిగించే పనులను చూసి స్నేహదోషం చేత నరకునిలో కూడా అసురభావాలు ప్రవేశించాయి. బ్రాహ్మణులను పూజించటం లేదు. దాన ధర్మాలు మానేశాడు. యజ్ఞాది ధర్మకార్యాలు మానేశాడు. ఇంతకు ముందు వలె మహావిష్ణువును, భూదేవిని కూడా పూజించటం లేదు. కామాఖ్యాదేవి ఎడల కూడా ఇంతకు ముందు వలె భక్తి లేదు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక పర్యాయం బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహర్షి నీలకోట పర్వతంపై వెలసిన కామాఖ్యాదేవిని దర్శించటానికి ప్రాగ్జ్యోతిషపురం వచ్చాడు. నరకుడు అమ్మవారిని దర్శించటానికి ఆ మహర్షికి అనుమతి ఇవ్వలేదు. వశిష్ఠుడు కోపించి, మహా తేజస్వి అయిన వరాహునకు, భూదేవికి పుట్టి ఒక బ్రాహ్మణుని దేవతా దర్శనం చేసుకోకుండా అడ్డుపడుతున్నావు, ఇది నీకు తగదు, నన్ను జగదంబ అర్చనను చేసుకోనివ్వు అన్నాడు. నరకుడు కఠోరంగా మహర్షిని నిందించాడు. అందుకు మహర్షి కోపించి, నీవు ఎవరి వలన జన్మించావో ఆ మహాత్ముడు మానవుడుగా పుడతాడు, ఆయన చేత నీవు సంహరింపబడతావు అని శపించాడు. నీవు మరణించిన తర్వాతనే నేను కామాఖ్యాదేవి పూజ చేస్తాను. నీవు జీవించి ఉన్నంత వరకు కామాఖ్యాదేవి పరివారముతో సహా అక్కడ నుండి అంతర్ధానమవుతుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. మహర్షి వెళ్ళిపోయినాక నరకుడు విస్మయం చెందాడు. నీలకోట పర్వతంపైనున్న కామాఖ్య మందిరానికి వెళ్ళాడు. అక్కడ కామాఖ్యాదేవి పరివారము ఎవరూ కనబడలేదు. చాలా చింతించాడు. ఉదాసీనుడయ్యాడు. తల్లి వసుంధరను, తండ్రి జగత్కర్త అయిన నారాయణుని స్మరించాడు. నీతిహీనుడుగా మారిన నరకునకు భూదేవి, నారాయణుడు దర్శనమివ్వలేదు. దుఃఖంతో ఇంటికి చేరాడు. అతని నగరము శోభను కోల్పోయింది. కామాఖ్యాదేవి అంతర్ధానం చెందటంతో అక్కడి జనులు వేదపారాయణం మానేశారు. పుణ్యకార్యాలు చేయటం లేదు. అంతకు ముందు వలె దేవతలు, మానవులు, మహర్షులు ఎవ్వరూ నరకుని ఇంటికి వెళ్ళటం లేదు. ఎవ్వరూ యజ్ఞాలు చేయటం లేదు. అనేక విఘ్నాలు ఏర్పడుతున్నాయి. ప్రజలు మరణిస్తున్నారు. అక్కడ ప్రవహిస్తున్న లౌహిత్య నది కూడా ఎండిపోతోంది. రాజ్యములోని ఈ విపరీతాలను చూసి తనకు మరణం సమీపిస్తోందని గ్రహించాడు నరకుడు. చాలా చింతించాడు. తన మిత్రుడైన బాణాసురుని దగ్గరికి దూతను పంపాడు. దూత బాణాసురునికి అక్కడ జరిగిన విషయాలన్నీ తెలియచేశాడు. బాణాసురుడు వెంటనే నరకుని నివాసానికి వచ్చాడు. నరకుడు మరల వశిష్ఠుడిచ్చిన శాపం, అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. బాణాసురుడు నరకునికి విష్ణువుపై వ్యతిరేకత వచ్చేటట్లుగా బోధించాడు. విష్ణువు దేవతల పక్షపాతి. విష్ణువు నీకు తండ్రి అని ఎవరు చెప్పారు? నీ తండ్రి వరాహుడు.
వరాహుడు ఇప్పుడు లేడు కదా, కనుక నీవు విష్ణువుని ఆరాధించకు, బ్రహ్మను గాని శివుని గాని ఆరాధించమని బోధించాడు. నరకుడు విష్ణువుని శివుణ్ణి కూడా ఆరాధించను, బ్రహ్మను ఆరాధిస్తానన్నాడు. బాణాసురుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. నరకుడు బ్రహ్మను గూర్చి ఉగ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రసన్నుడయి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. నరకుడు 5 వరాలు కోరాడు. మొదటిది, దేవ, అసుర, రాక్షసులు, దేవతలకు పుట్టిన ఎవరైనా గాని వారెవ్వరి చేత మరణము లేకుండానట్లు కోరాడు. రెండవ వరం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా సంతాన పరంపర కొనసాగుతూ ఉండాలి. మూడవ వరం, తిలోత్తమ మొదలగు అప్సరసల అందము గుణము కల 16,000 మంది కన్యలు నాకు లభించాలి. 4వ వరం, నాకు అపజయం అనేది ఉండకూడదు. 5, ఎల్లప్పుడూ ఐశ్వర్య సంపన్నుడనై ఉండాలి. అయితే మాయామోహితుడై వశిష్ఠ మహర్షి ఇచ్చిన మునిశాపము జరగకుండేటట్లు మాత్రం అడగలేకపోయాడు. నరకుడు అడిగిన వరాలన్నిటికీ తథాస్తు అని పలికి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. నరకుడు కూడా అత్యంత ఆనందంతో ఇంటికి చేరాడు. తరువాత తన నగరం పూర్వం వలె శోభాయమానమైంది. ప్రజలు ఆనందంతో ఉంటున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. కాలక్రమంలో నరకునికి భగదత్తుడు, మహాశీర్షుడు, మదవంతుడు, సుమాలి అనే 4 పుత్రులు కలిగారు. బాణాసురుని సలహా ప్రకారం హయగ్రీవుడనే అసురుణ్ణి తన సేనాపతిగా నియమించుకున్నాడు. మురుడనే రాక్షసుడు, నిసుంద, సుందులనే రాక్షసులు, విరూపాక్షుడు ఇంకా అనేక మంది రాక్షసులు నరకుని దగ్గరకు చేరారు. మురుడు ఘోరమైన 60,000 క్షురాంతములు అను పేరు గల పాశములను ఆ నగరానికి రక్షకములుగా ఏర్పరిచాడు. పూర్వ మంత్రులను నిర్లక్ష్యం చేస్తూ అసురులతో గడపటంలో ఆనందాన్ని పొందుతున్నాడు నరకుడు. భూమిపైన అనేక మంది రాక్షసులు జన్మించారు. వాళ్ళు అనేక అకృత్యాలు చేస్తున్నారు. భూమికి భారం ఎక్కువైపోయింది. భూదేవి ఆ భారాన్ని భరించలేక బ్రహ్మదేవుడు దేవతల దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకుంది. బ్రహ్మ దేవతలందరూ శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడుగా జన్మించాడు. బాల్యంలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. అక్కడ నరకుడు తన మనుష్య భావాలను త్యజించాడు. అసుర భావాలు అతనిలో బాగా పెరిగిపోయాయి. దేవతలను పీడించటం మొదలుపెట్టాడు. దేవతలను, మునులను అవమానిస్తున్నాడు. హయగ్రీవుని సహాయంతో ఇంద్రుణ్ణి పరాజితును చేశాడు. 16,000 మంది కన్యలను దేశంలోని వివిధ భాగాల నుంచి అపహరించి తీసుకువచ్చాడు. అదితి కుండలములను అపహరించాడు. ఈ విధంగా మహర్షులను, దేవతలను పీడిస్తూ 5,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. నరకాసురుడు పెట్టే బాధలకు భయపడిపోయి ఇంద్రుడు తన గణములతో శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు. నరకుడు బాణాసురుని సలహాతో బ్రహ్మను తపస్సుతో సంతోషపరిచి వరాలను పొందాడు. గర్వితుడై ఉన్నాడు. మొదట్లో ఇతడు ధర్మాత్ముడు, దేవతారాధన చేసేవాడు, వ్రతములను ఆచరించేవాడు. అయితే ప్రస్తుత కాలంలో అసుర భావాలను పొంది అందరినీ పీడిస్తున్నాడు. అదితి కుండలాలను అపహరించాడు. వరుణుని ఛత్రాన్ని అపహరించాడు. 16,000 మంది కన్యలను చెరపట్టాడు. దేవతలను, ఋషులను పీడిస్తున్నాడు. బ్రాహ్మణులకు అప్రియము కలిగిస్తున్నాడు. మణిపర్వతాన్ని కూడా తీసుకువెళ్ళాడు. లోకాలకు శుభం కలగటానికి ఈ పాపాత్ముణ్ణి సంహరించమని ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. ఇది వింటూనే కృష్ణుడు గరుత్మంతుని స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు వచ్చాడు. కృష్ణుడు సత్యభామను కూడా తీసుకుని గరుడారూఢుడై ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరాడు. ఇంద్రాది దేవతలు తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు కౌమోదకి అను తన గదతో గిరిదుర్గాలను ఛేదించాడు. శరపరంపరతో శస్త్రదుర్గాలను ఛేదించాడు. సుదర్శన చక్రంతో అగ్ని జల వాయు దుర్గాలను నిర్వీర్యం చేశాడు. గదతో ప్రాకారాలను కూలగొట్టాడు. నందకము అనే ఖడ్గంతో మురుడు ఏర్పరిచిన పాశములను ఖండించాడు. పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ సమయంలో మురుడు జలములందు నిద్రిస్తున్నాడు. భయంకరమైన పాంచజన్య శంఖధ్వనిని విన్నాడు. జలాల నుండి బయటికి వచ్చాడు. శ్రీకృష్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. కృష్ణుడు తన చక్రంతో మురుని 5 తలలను ఖండించాడు. మురాసురుడు ప్రాణాలు కోల్పోయాడు. మురాసురుని 7 కుమారులు కృష్ణునితో యుద్ధం చేశారు. కృష్ణుని చేతిలో అందరూ సంహరింపబడ్డారు. నరకుని సేనాపతులు, ప్రముఖ దైత్యులు అందరినీ కూడా కృష్ణుడు సంహరించాడు. నరకుడు అసహనంతో ఊగిపోయాడు. యుద్ధానికి బయలుదేరాడు. నరకాసురుడు శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు తన వాడి అయినటువంటి బాణాలతో నరకాసురుని యొక్క సైన్యాలన్నింటినీ హతమార్చాడు. గరుత్మంతుడు కూడా తన బలమైన రెక్కలతో, గోళ్లతో గజబలాలను, అశ్వబలాలను చావగొడుతోంది. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆర్తనాదం చేస్తూ అవన్నీ పురములోకి పారిపోయినాయి. గరుడుని ధాటికి తట్టుకోలేక సైన్యమంతా కూడా పారిపోయారు. చివరికి యుద్ధరంగంలో నరకాసురుడు ఒక్కడు మిగిలాడు. తాను ఒక్కడే నిలిచి యుద్ధరంగంలో కృష్ణునితో పోరాడసాగాడు. నరకుడు శ్రీకృష్ణుని చంపటానికి ఒక శూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ శూలాన్ని ప్రయోగించటానికి ముందే శ్రీకృష్ణుడు గజారూఢుడై ఉన్నటువంటి నరకుని యొక్క శిరస్సును తన చక్రాయుధము చేత ఖండించాడు. ఆ నరకాసురుని శిరస్సు నేలపాలైంది. అతని బంధువులందరూ హాహాకారాలు చేశారు. ఋషులు, ఇంద్రాది దేవతలు భళీ భళీ అని పలుకుచూ పూలమాలలను వర్షిస్తూ సంతోషంతో శ్రీకృష్ణుని స్తుతించారు. భూదేవి శ్రీకృష్ణునకు అంజలి ఘటించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్తుతించింది. నరకుని చరిత్ర నుండి మనము తెలుసుకొనవలసిన విషయము, దుష్టులతో స్నేహము చేయకూడదు. ఎంత మంచివాడైనా దుష్టులతో స్నేహం చేస్తే ఆ దుష్టుల యొక్క గుణాలన్నీ అబ్బి వీడు కూడా నశించటం జరుగుతుంది. దానికి ఉదాహరణ నరకుడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.